నారాయణయనే నాలుగక్షరములు నాలుకపై వ్రాయు నాలుకపై వ్రాయు ఘోర దురితములు పాతక భవములు దరి చేరకుండ చేయు ఘోర దురితములు పాతక భవములు దరి చేరకుండ చేయు భక్తుడైన యా ప్రహ్లాదుడు తన తల్లి గర్భమందుండా భక్తుడైన యా ప్రహ్లాదుడు తన తల్లి గర్భమందుండా ముక్తుడగమ్మని మోక్ష పదవికి మేలు నొసగలేదా తండ్రి ముక్తుడగమ్మని మోక్ష పదవికి మేలు నొసగలేదా తల్లి గర్భంలోన భక్తుడు ఉన్నప్పుడే నారాయణ అనే శబ్దం ఎట్లా ఆయనకు అయిందంటే ఈరణ్యకశిపుడు చెట్టు కింద పోయి తపస్సు చేస్తున్నంటే రామచిలుక మీద కూర్చొని నారాయణ అన్నదంట. నారాయణ అంటే పోయి ఇంటికి పోయిందంట. భార్య ఏమన్నదంటే ఏమే ఇప్పుడే వస్తుంది ఈరణ్యాచుని చంపుతా నేను తపస్సు చేస్తుంటే పోతివి ఇప్పుడు ఏం చేతుంది చిలుక వచ్చి నారాయణ అన్నదే నాకు నారాయణ నారాయణ అంటే నా మనసు నిలవడ మళ్ళీ వస్తున్నాయి అన్నది. ఇద్దరు భార్య భర్తలు అప్పుడు కలిసి చోటు రాత్రి మళ్ళవనాడు పోయిండు. మళ్ళీ చెట్టు కింద కూర్చుంటే మళ్ళీ ఏమన్నది నారాయణ నారాయణ అన్నదంట. మళ్ళీ ఇంటికి వచ్చిందంట. వచ్చి భార్య అడిగితే ఏమే మళ్ళీ ఇదే కంపెనీ నారాయణ అంటది. నారాయణ నారాయణ అంటే అప్పుడు భార్య భర్తలు కలిస్తే అప్పుడు ఎవరు ప్రహ్లాదుడు పుట్టినాడు. తల్లి గర్భమందు ప్రహ్లాదుడు అప్పుడు జన్మించినాడు. నారాయణయనే నాలుగక్షరములు నాలుకపై వ్రాయు నాలుకపై వ్రాయు ఘోర దురితములు పాతక భవములు దరి చేరకుండ చేయు భక్తుడైన యా ప్రహ్లాదుడు తన తల్లి గర్భమందుండా ముక్తుడగమ్మని మోక్ష పదవికి మేలు అప్పుడే ముక్తుడైపోయినాడు అనమాట. ముక్తుడగమ్మని మోక్ష పదవికి మేలు నొసగలేదా పాప కార్యములు చేసిన వాల్మీకు పరమునివ్వలేదా తండ్రి పాప కార్యములు చేసిన వాల్మీకు పరమునివ్వలేదా శాప విమోచన చేసిన హాల్యకు సిరులు నొసగలేదా శాప విమోచన చేసిన హాల్యకు సిరులు నొసగలేదా కట్వాంగుడు 2 గడియల లోపల కట్వాంగుడు 2 గడియల లోపల కైవాల్యమునందు త్రుటిలో జందగ చేసిన వటమది తలతు నమ్మి ముందు త్రుటిలో జందగ చేసిన వటమది తలతు నమ్మి ముందు జాతి భ్రష్టుడు జామీలుడు తన జన్మ మరణమందు ప్రీతితో పుత్రుని నారాయణయని పిలచి మోక్షమంది. జాతి భ్రష్టుడు అంటే జామీయుడు బ్రాహ్మణుడు ఎల్లప్పటికీ పాపకృత్యములు చేసిండు, పరధనం చేసిండు, పరస్త్రీలను పోయిండు, పాపం ఎక్కువ చేసిండు. చేస్తే కూడా నారాయణ అంట 4 కొడుకులు ఉంటే చిన్న కొడుకు పేరు నారాయణ అంటే పెట్టి ఏమన్నాడు ప్రాణం పోయేటప్పుడు ఏమన్నాడు నారాయణ అన్నాడు. నారాయణ అంటే మోక్షం పోయాడు. ఎందుకొరకు మోక్షం పోయాడు నారాయణ అంటే ఈ మధుతలు వచ్చిందంట విష్ణుదూతులు ఇద్దరు వచ్చి జవనం పెట్టుకున్నాడు. ఏం రా నీ మధుతలు నీవెట్టు వచ్చినావు రా విష్ణుదూతుడు మహాపాపాత్ముడు మేము నిడుస్తానేమంటే అట్లా కాదురా నారాయణ అన్నాడురా. నారాయణ అంటే మోక్షం ఉండదురా మీరు ఊర్లు అన్నాడు. జగడం పెట్టుకుంటే యమదూతలు పోయిందన్నమాట. అందుకొరకే జాతి భ్రష్టుడు జామీలుడు తన జన్మ మరణమందు ప్రీతితో పుత్రుని నారాయణయని పిలిచి మోక్షముంది. జాతి భ్రష్టుడు జామీలుడు తన జన్మ మరణమందు ప్రీతిత పుత్రుని నారాయణని పిలిచి మోక్షమంది. కొంగున నటకులు పిడికెడు కుచలుడు కోరి ఇవ్వగాను సంగతి గని ఆ విప్రుని ఓచియు సౌఖ్యమొసగలేదా తండ్రి సౌఖ్యమొసగలేదా పరములు ఇవ్వను మోముల పురములు దొరవు నీవెగావా మరువక వెంకటదాసుని మదిలో మరువకుండ రాదా మరువక వెంకటదాసుని మదిలో మరువకుండ రాదా. జై సద్గురు మహారాజుకు జై.